ఒక హరికృష్ణ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన అక్రమ కేసు బనాయించారు. ఇతన్ని దాడి చేసి ఇతన్ని వేరే వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక కేసు పెడితే అందులో పోలీసు వాళ్ళు ఏమేమి రాసుకున్నారో ఒక్కసారి మీకు వినిపిస్తాయి. ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లోనే చెన్నాయిపాలెం నా మోటార్ సైకిల్పై తంగేడు గ్రామం నుండి దాచేపల్లికి బయలుదేరి వస్తూ ఉండి చెన్నాయిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి అక్కడ ఉప్పుతల హరికృష్ణ అంటే ఇప్పుడు ముద్దాయి కాపు కాసి నా బండి ఆపి నా కొడుక నువ్వేందిరా ఊర్లో ఎక్కువ చేస్తున్నావు, నిన్ను చంపితే గాని ఊర్లో టీడీపీ అనేది లేకుండా పోతుందని అంటూ ఒక్కసారిగా బండిపై నుండి నన్ను కింద పడేసి నా కొడుకల్లారా ఎలక్షన్ సమయంలో పెట్రోల్ బాంబులు వేసి చంపాలనుకున్నాను, అప్పుడు నీవు మీ బావ తప్పించుకున్నారు, ఈరోజు తప్పించుకోలేవు నా కొడుక అంటూ తన వెంట తెచ్చుకున్న కత్తితో నన్ను పొడవగా నేను తప్పించుకునే క్రమంలో ఆ కత్తి నా చొక్కా ఎడమ పక్క తగిలి నా చొక్కా చిరిగిపోయినది. ఇది కంప్లైంట్ ఇచ్చింది. అది ఎక్కడా గాయం లేదు. ఇది కట్టుకథ అని చెప్పడానికి ఇది ఒక్కటి సాక్ష్యం. హత్యాయత్నం కేసు పెట్టాలా, అతను లోపల జైల్లో అతన్ని మగ్గబెట్టాలా అనే ఉద్దేశంతో ఆయన పొడవబోతుంటే నా చొక్కాగా తగిలిందని చెప్పి నేను తప్పించుకొని పోతుంటే అని ఓ తప్పుడు కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అన్యాయమైన అరెస్ట్ అని చెప్పి ఆ గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్కి పోయి మా వారిని చూపించండి, ఏం చేస్తున్నారు మీరు అంటే కూడా చూపించబోక రాత్రిపూట విపరీతంగా అతన్ని కొట్టి అతను నడవలేని పరిస్థితుల్లో ఉంటే ఆ ఊరి గ్రామస్తులకు చూపించకుండా ఉంటే వాళ్ళు ధర్నా చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ దగ్గర. మీకు ఇష్టం వచ్చినో నీకు చెప్పుకోకండి, మేము అతన్ని చూపించాం. ఇది పోలీసుల ప్రవర్తన. ఒకసారి అతన్ని కొట్టిన వీడియోలు చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు ఎంత నిర్భీతిగా నిస్సిగ్గుగా కూటమి నాయకులు ఏమి చెప్తే అది బరి తెగించి పనిచేస్తున్నారన్న దానికి, మానవ హక్కులను ఎలా హరిస్తున్నారనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. పోలీసులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారంటే 1 గంటకు మేము వాళ్ళ ఇంటికి పోయాం, అతన్ని అరెస్ట్ చేశాం, 4 గంటలకు మీడియేటర్లను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో మధ్యవర్తుల సమక్షంలో మేము ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్, నేను నేరం చేసినాను, నేను కత్తితో అతన్ని పొడవడానికి ప్రయత్నించాను, అతన్ని చంపాలని ప్రయత్నించానని అతనే నేర వాంగ్మూలం ఇచ్చినట్టు అతన్ని విపరీతంగా రాత్రంతా కొట్టి గాయపరిచి అతనితో సంతకం పెట్టించుకొని ఒప్పుదల పత్రం పైన తర్వాత మరుసటి రోజు అందులో కోర్టులో ప్రొడ్యూస్ చేసే సందర్భంలో ఈ గాయాల కారణాలు కూడా రిమాండ్ రిపోర్ట్లో చెప్తారు వాళ్ళే. ఈ రిమాండ్ రిపోర్ట్లో గాయాలు ఎట్లా జరిగినాయి అనే దానికి కూడా అతను ఎప్పుడో ఈ సాక్షులు మిగతా వాళ్ళు వస్తే వాళ్ళ ఊరోళ్ళు అప్పుడు పరిగెత్తుతా ఉన్న సందర్భంలో పడిపోయాడు, అదేవిధంగా అంతకు ముందు కూడా అతనికి గాయం అయి ఉండింది, ఆయన దగ్గర డబ్బులు లేని సందర్భంలో ట్రీట్మెంట్ తీసుకోలేకపోయినాడు, ఈ రోజు పడడం వల్ల ఆ సందర్భంలోనే గాయం తగిలింది, అప్పుడు మేము చూసినప్పుడు మోకాలికి గాయం కావడం, తర్వాత ఆయన నొప్పితో బాధపడుతున్న సందర్భం చూసాం మేము. అలాగే అక్కడ స్వెల్లింగ్ కూడా ఉందని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళు రాత్రంతా కొట్టి అతను నడవలేని పరిస్థితికి తెచ్చి మళ్ళీ ఉదయం బుకాయించేదానికి ఆయనతోనే కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వాళ్ళ ఊరి వాళ్ళంతా వచ్చేది అన్యాయమైన అరెస్టు, మా వాడు ఇంట్లో పట్టుకొని ఉంటే మీరంతా పోయి తీసుకొని పోయినారు, పోలీస్ డౌన్ అని నినాదాలు ఇస్తే వాటిని కవరప్ చేయడానికి ఇవన్నీ చేస్తే మేజిస్ట్రేట్ ముందర ఆ ముద్దాయి స్పష్టంగా చెప్పాడు, రాత్రి వాళ్ళు పోలీసులు కొట్టడం వల్ల నాకు గాయాలైనాయని చెప్పి.
అవన్నీ రికార్డ్ చేసిన మేజిస్ట్రేటు అతన్ని హాస్పిటల్కు పంపించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ దాచేపల్లి సిఐ భాస్కర్ రావు ఇతనే ఇంతకుముందు కూడా పాలేటి కృష్ణవేణి అనే మహిళని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి తీవ్రంగా హింసించి రాత్రి 2 గంటల వరకు ఆమెకు భోజనం కూడా పెట్టకుండా ఆమెను అసభ్యకరంగా మాట్లాడి ఇది చేశారు. దానిపైన కూడా ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తాడికొండ సిఐ మొవ్వా వాసు, డిఎస్పీ మురళీకృష్ణ వీళ్ళిద్దరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రౌడీల్లాగా పోలీసులుగా కాకుండా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారనే దానికి కంచేరి ఎంపీటీసీ కల్పనను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం అనేది ఒకటి. అదేవిధంగా ఈ మధ్య వీడియోలో చూశారు మీరు, విడుదల రజని మాజీ మంత్రి, ఆమె పట్ల పోలీసులు ఎంత దురుసుగా ప్రవర్తించారో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ ఆ రూరల్ సిఐ, చిలకలూరుపేట రూరల్ సిఐ ఆమెను అట్లా వేధించడం, ఎవరు సుబ్బానాయుడు సిఐ పేరు. అంటే వీళ్ళకి చట్టం అన్నా న్యాయం అన్నా లేకపోతే కోర్టులన్నా ఏం గౌరవం లేదు. మా బాసులు ఏం చెప్తే అది చేస్తాం. వాళ్ళు ఏమి కొట్టమంటే కొడతాం, తిట్టమంటే తిడతాం, చంపమంటే చంపుతాం. ఆ స్థాయికి, నీచమైన స్థాయికి దిగజారిపోవడం. ఒక వ్యవస్థను కూటమి ప్రభుత్వం 100% భ్రష్టు పట్టించింది రాష్ట్రంలో. ఒక పార్టీకి అనుకూలంగా మరో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు పూర్తిగా వచ్చాయి.